గత వారం కురిసిన వర్షాలతో జగిత్యాల జిల్లాలో వ్యవసాయం జోరందుకుంది. నెర్రెలు బారిన పంట పొలాలు ఇప్పుడు నీళ్లతో కళకళలాడుతున్నాయి. వెలవెలబోయిన చెరువులు, కుంటలు నిండు కుండను తలపిస్తున్నాయి. ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నలు ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎల్నినో ప్రభావంతో నెలపాటు కాలం కాకపోవడంతో రైతన్నలకు గుబులు పట్టుకుంది. కానీ గత వారం కురిసిన వర్షాలతో కర్షకుల్లో సంతోషం చిగురిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎండిపోయినట్లు కనిపించిన చెరువులు, కుంటలు అలుగుపారుతుండటంతో అన్నదాత ఆనందానికి అవధుల్లేవు. ఖరీఫ్ సీజన్కు సరిపోయేంత వానలు కురియడంతో జిల్లా రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఏ ఊరు చూసినా, ఏ పల్లె చూసినా వరి నాట్లు వేస్తూ కనిపిస్తున్నారు. సంతోషంతో మహిళా రైతులు పొలాల్లో నృత్యాలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 4,34,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ఇందులో 2,80,000 ఎకరాల్లో వరి సాగు కానుండగా ఈ వర్షాలకు దాదాపు 60% నాట్లు పూర్తయ్యాయి. వర్షాభావ పరిస్థితులతో ఆందోళనలో ఉన్న రైతులు ప్రస్తుతం నార్లు పోసుకుంటున్నారు. ఇదే తీరుగా మరిన్ని వర్షాలు పడితే ఈ సీజన్ పంట గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిండితే రెండో పంటకు కూడా ఢోకా ఉండదని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మా పంటలు పెట్టాలంటే ఇప్పుడు వేరే పెడితే దక్కుతలేవు. కోతులకు మక్కేసినా దక్కుతలేదు. ఇక ఏదైనా కాయగూర పెడదామన్నా దక్కుతలేవు. ఇక అందుకొరకే ఈ పొలం చేసుకుంటున్నాం ఆయన మందమని. ఆన మీదనే ఆధారపడి ఉన్నది, కానీ మాకు కినాలు లేదు. మేము మధ్యలో ఉన్నాం, మా మల్లెలు కాబట్టి ఇక చెరువు పార్కంల మీదనే ఆధారపడి ఉన్నది, ఆన మీదనే. వర్షంతోనే ఈ పంటలు అయినాయి. ఈ మొన్నటి వర్షం కొట్టకపోతే ఈ పంటలు అయ్యేటి కావు. మొత్తం బీళ్లున్నాయి. మేము నెల రోజుల కిందటి నుంచి చూస్తున్నాం వర్షం వస్తుందంటే రావట్లేదు. చూడంగా దాని కడుపు చల్లకుండా ఎట్లా కొట్టిందో కానీ దేవుడు కరుణించిండు. ఆ వర్షంతో ఇవాళ ఈ పొలాలు వేసుడైనాయి. ఈ 3-4 రోజులు, ఇన్ని రోజులు వేసింది ఒకెత్తు, ఈ 3-4 రోజులు వేసింది ఒకెత్తు పొలం. అంటే వర్షం మంచి కొట్టింది. చెరువులు, కుంటలు నిండినాయి. మొత్తం పారిన ఒర్రెలు బాగానే ఇప్పటి వరకైతే బాగానే ఉంది. మళ్ళీ జరిగేది ఎట్లుంటుందో, మళ్ళీ ఒక వర్షంకి ఇటువంటిది ఇప్పుడన్నా ఇంకో నెల కొట్టినేం కాదు, ఇంకో నెల తర్వాత కొట్టినేం కాదు. ఇప్పటికైతే నిండినాయి, చెరువులు నిండినాయి. చెరువు నిండింది, ఇంత పొలాలు దున్నుకున్నాం. మరి వేసుకుంటున్నాం కానీ పండుతాయా, మళ్ళీ ఆన కొడుతుందా కొట్టదా, ఇగో ఇదే పరిస్థితి ఉన్నది. మొన్నటి వాన 3 రోజులు కొట్టింది. మొన్నటి వానకే ఇవి తడుపుకున్నాం, లేకుంటే ఈ పొలమే కాకపోతుండే. ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంది, కానీ మళ్ళీ వాన కొడితేనే పంట, లేకుంటే లేదు. జిల్లాలో కోతుల బెడద కారణంగా వరి పంట మాత్రమే సాగు చేస్తున్నామని, వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.